కొంతమంది భర్తలు తమ భార్యని పైకి పొగిడేది ఒకటి, కానీ నిజంగా మనసులో తిట్టేది మరొకటి. అయితే ఇలా ఉంటుంది, కేవలం సరదా కోసం మాత్రమే. ఓకే. ఎవరితో మాట్లాడుతున్నారా? అమ్మ బాబీ. మీ అమ్మాయి వాళ్ళు ఎంత మంచి వాళ్ళు. సరే అడిగినా చెప్పు. పొద్దుస్తమానం ఒకటే మీ అమ్మాయిలతో మాటలు. నన్ను అడితే లేడని చెప్పు వాళ్ళకి. చూసావా అమ్మా, బాబీకి మీరంటే ఎంత ఇష్టమో, ఎంత రెస్పెక్టో. లుకింగ్ బ్యూటిఫుల్ నానా. కట్టెపుల్లకి చీరగట్టినట్టే ఉన్నాడు. ఏంటి నానా, రోజంతా కష్టపడుతూనే ఉంటావా? కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు కదా. ఇంట్లో ఉన్న చిన్న మొక్కకి ఆ 4 చుక్క నీళ్లు పోవడానికి అంత పోజులు ఎందుకే? ఏదో పెద్ద రోజంతా కష్టపడ్డట్టు. ఏం నానా, రోజు రోజుకి స్లిమ్గా కనిపిస్తున్నావు. రోజు రోజుకు ఆ ముఖం ఏంది అట్లా పీక్కపోతుంది? హాస్పిటల్కి పోదామా? లంచ్ చాలా బాగుందిరా. అయినా నాకు రోజు నీలా వంట చేసే అమ్మాయి దొరకడం చాలా అదృష్టం. ఐఎమ్ సో లక్కీ. పొద్దుటి నుండి వంట నేనే చేశాను. నువ్వు తిన్నాక అంట్లు కూడా కడిగాను. కనీసం తిన్నావా అని అడిగావా? దొరికావు చూడు నా కర్మకి. చూసావు కదండి టిప్స్. ఇలాంటి టిప్స్ రోజు మీ ఇంట్లో వాడితే మీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఎలాంటి గొడవలు రావు. మీ వైఫ్ చాలా సంతోషంగా ఉంటుంది, మీరు చాలా ప్రశాంతంగా ఉంటారు. ఓకే, చూసారుగా ఫ్రెండ్స్, ఇలా మనం ప్రతిసారి వాళ్ళ తప్పుల్ని వేలెత్తి చూపిస్తేనే వాళ్ళు కంట్రోల్లో ఉంటారు. లేదా ప్రతి చిన్నదానికి పొగిడారనుకోండి, మన నెత్తినెక్కి ఆడతారు. కాబట్టి ఈ టిప్స్నే పాటించండి, సంతోషంగా ఉంటారు. ఓకే.